ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు అందరికీ నేను వందనస్తుడనై ఉన్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ ఆన్లైన్ ద్వారా ఫేస్బుక్లో మాట్లాడుటకు దేవుడు మరొక తరుణం అనుగ్రహించినందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, నీ దయా దాక్షిణ్యములను బట్టి, వాత్సల్యతను బట్టి, ప్రేమను బట్టి, విస్తారమైన మీ దీవెనలు బట్టి మమ్మల్ని అందరినీ మీరు ఇంతవరకు క్షేమముగా ఆయురారోగ్యములతో నింపి కాపాడనచ్చున్న దేవుడు కనుక నిన్ను స్తుతిస్తున్నాము. ఈ రోజుకు మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృపా భాగ్యమును అయినా నీకు స్తోత్రములు. మరొకసారి నా తండ్రి, మీ వాక్యమును ఈ ఫేస్బుక్ ద్వారా బిడ్డలందరికీ అందించుటకు నాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణం కొరకు నీకు వందనాలు. ప్రతి వారం ఈ విధముగా మీరు అన్ని విధములుగా మాకు తోడుగా ఉండి నాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని పొడిగించి మీ వాక్యమును పంచుకునే జ్ఞానం నాకు దయచేసి ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాట్లు ఇచ్చి దీవించినందుకే వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దినము కూడా నాయన ఆయా స్థలములలో, వారి గృహములలో, మరి ఆన్లైన్ ద్వారా వాక్యం వీక్షిస్తున్న వారందరినీ, వింటూ ఉన్నటువంటి వారందరిని బట్టి, దీవించబడుతున్న వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినారు, మీకు వందనాలు. ఇప్పుడు మీ బిడ్డలతో కూడా మాట్లాడి మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ఒక పల్లవి పాడదామండి. యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగయ్యే, నాకు మార్గమును ఉపదేశమును నాలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడు. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము, యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. మంచిదండి. దేవుని వాక్యంలోనికి ఒకసారి చూద్దాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుకుందామండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ఎపిసోడ్ ఆఫ్ కొలోసియన్స్ ఆఫ్ పాల్, చాప్టర్ 2 and verse 6 and 7. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి, ఆయన యందు ఉండి నడుచుకొనుడి అనే వాక్య అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందామండి. వాక్ ఇన్ క్రైస్ట్, వాక్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందుండి నడుచుకునుట అంటే ఏమిటో ధ్యానం చేసుకుందాము. అది మన జీవితాలకు దీవెనకరంగా ఉన్నట్లు మనం ప్రార్థన పూర్వకంగా విందాం. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా చక్కని మాట ఉన్నది. అది కూడా ఒకసారి చదువుకుందాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఇది కీ వర్డ్స్ ఫర్ టుడే.
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నూతన జీవం పొందిన వారమై నడుచుకొనుట. కనుక యేసు ప్రభువు నందుండి నడుచుకొనుట అంటే జీవమునందు ఉండి నడుచుకొనుట. ఎందుకంటే ఆయనే మార్గము, సత్యము, జీవం. కనుక ఆయన యందు క్రీస్తునందు ఉండి నడుచుకునడం అనగా మార్గమైనటువంటి యేసు ప్రభువునందు, జీవమైనటువంటి యేసు ప్రభువునందు, సత్యము అనేటువంటి యేసు ప్రభువునందు ఉండి మనము నడుచుకోవాలి. ఒక్కొక్కసారి మనము ఈ విధంగా చెప్పుకుంటూ ఉండి కూడా వాక్యంలో లేనట్టుగా, జీవము కలిగి లేనట్టుగా, సత్యంలో కాదు కానీ అబద్ధంలో ఉన్నట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. ఇదే చాలా విచారకరం. అందుకనే గత 2 దినముల నుండి ఈ వాక్యం సిద్ధపడుతుండగా ఇది ఎంత వాస్తవమైనటువంటి విషయమో దానికి ఒక 4-5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యందు ఉండి నడచడం అంటే ఏంటిదో మనం అర్థం చేసుకోగలం. కనుక ఈ సాయంకాలం చాలా జాగ్రత్తగా వినాలని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే రోమాపత్రికలోనే 13వ అధ్యాయం 13వ వచనం చక్కని మాట ఇంకోటి చదువుకుందాము. రోమాపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొనుచున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి. 2 విషయాలు దీంట్లో వ్రాయబడినండి. మొట్టమొదటి మాట, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. ఎందుకంటే మనము నూతన జీవం పొందిన వారమై ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా క్రీస్తే మనకు జీవం. ఆ జీవం, క్రీస్తు అనే జీవం పొందినటువంటి మనము పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవాలి. మనము మామూలుగా మన దిన జీవితంలో మనం గమనించినట్లయితే వెలుగు ఉన్నప్పుడు ఒకలాగా నడుచుకుంటాము, చీకటి ఉన్నప్పుడు ఒకలాగా నడుచుకుంటాం. పగటి యందు మనము చాలా ధైర్యముగా నాకు ఏ ప్రమాదం లేదనేటువంటి నిశ్చింతతో నడుస్తాం. అదే చీకటి యందు లేక రాత్రి యందు నడవడం అనగా, చీకటి అంటే భయము, ఎక్కడ ఏముందో అని తెలియదు కనుక తొట్టిల్లిపోతామేమో, భయపడతామేమో అని చెప్పేటువంటి ఒక ఆలోచన, ఆందోళన మనకు ఉంటుంది. కనుక పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం. వాక్ ఇన్ ఏ మేనర్. ఇక్కడ పౌలు మహాశయుడు ఏమని రాస్తాడంటే, ఇంగ్లీష్లో మంచి మాట, వీ ఫైండ్ దట్ దిస్ వాక్ ఈజ్ టు బి వాక్ ఆఫ్ ఆనెస్టీ. మర్యాదగా అంటే ఏదో గౌరవించినట్టుగా కాదు, కానీ యథార్థత లేక పరిపక్వత, పవిత్రత కలిగినటువంటి జీవితం మనం జీవించే వారమైతే అలాగే నడుచుకుంటే లెఫ్ట్ రైట్ నడిచేది కాదు. జీవితంలో మన ప్రవర్తన, బిహేవియర్ లేక మనము నడుచుట, అవర్ వాక్, మన బేసిక్ అంశం ఏమిటండి? వాక్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందుండి నడుచుకునుట. కనుక ఇక్కడ మనము ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాక్ ఆఫ్ ఆనెస్టీ, యథార్థముగా నడుచుకోవాలి. పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా, అంతేగాని అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను ఉండకూడదు అని మనం ఒక్కొక్కసారి దేవుని బిడ్డల మధ్య చెప్పుకుంటూ కూడా అమర్యాదగా నడుచుకుంటుంటాం. దేవుని సన్నిధిలో ఉన్నామనే సంగతి మర్చిపోయి కూడా ఇష్టానుసారంగా మనం మాట్లాడుతుంటాం, అమర్యాదగా మాట్లాడుతుంటాం. స్పీకర్ గురించి లేక కాపరి గురించి మాట్లాడుతుంటాం, లేక సంఘంలో ఉన్న వారి గురించి చర్చిలో కూర్చొని వాక్యం వింటూనే మనం మాట్లాడుతుంటాం. వేరే వారి గురించి మనము విమర్శిస్తుంటాం, వాళ్ళలో తప్పులు కనుక్కుంటుంటాం. కానీ మన నడక ఎలా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము మర్యాదగా క్రీస్తును ధరించుకుని వారే అన్నప్పుడు నాకు చాలా భయమైందండి. యేసు క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటిది? ఆయన వేసుకున్నటువంటి నిలువుటంగి వేసుకోవాలన్నా, వెంట్రుకలు పెంచుకోవాలన్నా, గడ్డం పెంచుకోవాలన్నా నాకేం అసలు అర్థం కావడం లేదు. కానీ ఒక కాపరి చెప్పిన తర్వాత నాకు ఈ మాట అర్థమైంది. ఇతరులు మనల్ని చూచినప్పుడు మనలో వారికి క్రీస్తు స్వరూపం కనబడాలి. క్రీస్తు ప్రభు వారు మాట్లాడినట్టుగానే మనము కూడా మాట్లాడాలి. ఊరికే క్రైస్తవులా కనబడితే లాభం లేదండి. మన వేషమందు, మనం ధరించుకున్న బట్టల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా
మన పోకడలో జీవితం యొక్క నడవడికలో యేసుక్రీస్తును ధరించుకున్నటువంటి వారం. మనం ఏ వస్త్రం ధరించుకుంటామో అలా కనబడతాం. ఋషిలాగా వేసుకుంటే ఋషిలాగే కనబడతాం. ఒక ఇన్స్పెక్టర్ డ్రెస్ వేసుకుంటే ఇన్స్పెక్టర్లా కనబడతాం. సూటు వేసుకుంటే పెళ్లి కుమారులా కనబడతాం ఒకవేళ. అలాగే యేసుక్రీస్తును ధరించుకున్నట్టయితే మనము అప్పుడు యథార్థముగా నడుస్తున్నాం. మన మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, మన జీవిత విధానంలో కానీ యథార్థత కనబడాలని ఈ భక్తుని యొక్క ఉద్దేశం. పగటి యందు నడుచుకున్నట్టుగా, రాత్రిపూట మనం ఎంత జాగ్రత్తగా నడుస్తున్నామని నిమిషము ప్రతి అడుగులోనూ ఎంతో జాగ్రత్తగా, భయంతో జాగ్రత్తగా నడుస్తుంటాం. అలాగే పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవాలి. అవర్ వెరీ వాక్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువును వెంబడించేవారు అని ఇతరులు గుర్తించినట్టు మన నడక ఉండాలని ఈ దైవజనుడి యొక్క ఉద్దేశం. పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం. యథార్థముగా, మర్యాదగా, గౌరవముగా. ఇంకో రకంగా చెప్పాలంటే క్రీస్తును ధరించుకునే వారిలాగా, యేసు ప్రభువును ధరించుకునే వారిలాగా శరీర విషయంలో ఆలోచన చేయకుండా ఆధ్యాత్మిక విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచన చేసుకుంటూ మనం కనబడాలి ఇతరులకు అనేటువంటి మాట మొట్టమొదటి మాటలో మనం గ్రహిస్తున్నాం. రెండో మాటకి వెళ్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇంకొక మంచి మాట, 5వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. ఇతరులకు కనబడాలని కాదు కానీ విశ్వాసము వలననే. ఏంటి మన విశ్వాసము? యేసుక్రీస్తు మన పాపములను క్షమించుటకు, కడిగి మనం శుద్ధి చేయుటకు, నీతిమంతులుగా చేయడానికి, శిలువ మరణం పొందడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ శిలువ కార్యం ముగించాడు. తన రక్తంలో మన పాపములను కడిగి మనకు పరిశుద్ధులుగా చేశాడు. ఒకప్పుడు మనం పాపులమే, కానీ ఆ రక్తం ద్వారా కడగబట్ట ద్వారా మనం నీతిమంతులంగా చేయబడ్డాం. యేసు ప్రభు నీతిమంతుడు, మనల్ని నీతిమంతులుగా చేయాలని ఈ లోకానికి వచ్చాడు. కనుక మనము వెలుచూపు వలన కాకుండా విశ్వాసము వలన, బయటకు కనబడేది ఎలాగో లోపల కూడా అలాగే ఉండాలా. లోపల ఎలా ఉన్నామో బయటకు అదే మనం కనపడాలి అని పౌలు యొక్క ఉద్దేశం. విశ్వాసము వలనే నడుచుకునుట. దేవుని నమ్ముకోకముందు మనకు విశ్వాసం లేదు. ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరో తెలియదు. దేవుడు విశ్వాసమున కర్త అనే విషయం మనకు తెలియదు. మీరు నమ్ముట నీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆయన వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం మనకు తెలియదు. కనుక యేసుప్రభు నమ్మిన తర్వాతనే మనకు విశ్వాసం అంటే ఏమో తెలిసింది. యేసుప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల మనం అడిగేటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు. ఆయన మనకు సిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపాన్ని కడుగుతాడు, నీతిమంతులుగా చేస్తాడు, కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తాడు, పరలోకంలో నిత్యజీవం ఇస్తాడు అనేటువంటి మాటలు మనం గ్రహించుకున్నాము, అర్థం చేసుకున్నాం. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. కనుక ఇక్కడ మనం చదివినటువంటి వాక్యం బట్టి విశ్వాసము వలననే మనం నడుచుకోవాలి. చాలాసార్లు మనం చీకటిలో కానీ, సాయంకాలం వేళ, లేక ఏదైనా ట్రైన్లో కానీ, బస్సులో కానీ ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈ డ్రైవర్ ఎలా నడుపుతాడో ఏమో, క్షేమంగా అక్కడ చేస్తామంటావా, నాకేదో భయంగా ఉందా, ఆపదలు ఏమైనా ప్రమాదం అవుతుందో, యాక్సిడెంట్ అవుతుందామని చెప్పి పలుమార్లు మనం అనుకుంటూనే ఉంటాం. ఎప్పటి వరకు? బండి దిగే వరకు. కానీ ఒక్కొక్కసారి మనకు డ్రైవర్ పరిచయమైన వాడు వస్తే, ఈ డ్రైవర్ పక్కానండి, 100% గ్యారంటీ మనం క్షేమంగా వెళ్తాముగా, నో ప్రాబ్లం, వీ కెన్ స్లీప్, నిద్రపోయిపోవచ్చు నిరభ్యంతరంగాని మనము ధైర్యంగా ఉంటాం. బస్సు డ్రైవర్ మీదనే లేక ట్రైన్ డ్రైవర్ మీదనే మనకి ఇంత నమ్మకం ఉంటే, మన జీవితానికే నడిపించే నాయకుడుగా ఉన్నటువంటి యేసు ప్రభునందు మన విశ్వాసం ఎలాంటిది? ఆ విషయమే నాకు చాలా విచారం అనిపిస్తుంది. విశ్వాసం కలిగిన వారుగా కనబడుతూనే ఉంటాము, కానీ విశ్వాసం లేని వారిగా మనం ప్రవర్తిస్తుంటాం. ఇది చాలా విచారం. కనుక మనము నడిచేటప్పుడు విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. సో సిన్స్ వీఆర్ టోల్డ్ దట్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ కమ్స్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, వాకింగ్ బై ఫెయిత్. మనం ఎలా నడుచుకోవాలి? ఎట్లా నడుచుకోవాలంటే దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా, వినుట వలన మనకు విశ్వాసం వచ్చింది, దాని ద్వారా మనము విశ్వాసం వలననే జీవించాలి, నడుచుకోవాలి అనేటువంటి మాట. యేసుక్రీస్తునందు ఉండి మనం నడుస్తున్నామంటే మన మాట విశ్వాసం వలన నడుస్తున్నాము, జీవిస్తున్నాము అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మొట్టమొదటి మాట యథార్థముగా నడుచుకునేది నేర్చుకోవాలి. అంటే
ఏం మనం మాట్లాడుతున్నామో అలాగే నడుచుకోవాలి. సత్యం పలకాలని చెప్తున్నాం కానీ మనం అబద్ధం ఆడుతున్నామా? ఒకవేళ మనం పరీక్షించుకుందాం. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నామా, కల్లిబుల్లి మాటలు చెప్తున్నామా? ఈ విషయం మనం గమనించాలి. యథార్థమైన జీవితం దేవుని బిడ్డల యొక్క విశ్వాసుల యొక్క సహజ లక్షణమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట, విశ్వాసం వలననే ఏమి జరుగుతుందో ఏమైపోతామో అనేటువంటి భయము, భీతి మనకు ఉండవద్దు. ఇంకో శ్రేష్టమైన మాట మీ ముందు పెడతానండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ ఇచ్చయింతురో వాటిని చేయకుందురు. అనేక సార్లు ఎన్నో విషయాలు మనం అనుకుంటాము, ఇలాగ చేయాలి, ఇలాగ ప్రవర్తించాలి, నడుచుకోవాలి అని అనుకుంటాం, కానీ అలాగ చేయలేకపోతున్నాం. ఏమి కారణము? ఎక్కడ ఉంది బలహీనత అంటే వాటిని చదివిన దానికి మనము గ్రహించడం లేదు. శరీరీతిగా జీవించినంత కాలం జీవించినాం, అది అయిపోయింది. సినిమాకి వెళ్దాము అనే ఆలోచన వచ్చింది, శరీరం తృప్తిపరచడానికి శరీరం వెళ్ళాం. తాగుదామనే ఆలోచన వచ్చింది, శరీరమును తృప్తిపరచడానికి శరీరం యొక్క ఆనందం కొరకు త్రాగినాం, అబద్ధములాడినాం, మోసము చేసినాం. కానీ యేసు ప్రభువును నమ్మిన తర్వాత విశ్వాసులముగా మనం శరీరానుసారంగా నడవడానికి ఇంకా వీలు లేదు. ఆత్మానుసారముగా అనగా అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ ఇన్ అస్. హీ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్ అస్. మన జీవితాలలో, మన హృదయాలలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలోనే ఉంటాడు. అప్పుడప్పుడు బయటికి పోవడము, మరలా రావడము, లేకపోతే ఆనందంగా గుడిలో ఉన్నప్పుడే ఉండడము, బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండడు అనేటువంటి తప్పు అభిప్రాయాలు మనకు ఉండకూడదు. ఎప్పుడైతే మన పాపములన్నీ ఒప్పేసుకొని హృదయం ఖాళీ చేసుకున్నామో, ఆ ఖాళీ చేయబడిన హృదయంలోనికి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడే మనలోనికి వచ్చాడు. మనతోనే ఉంటాడు, మనలో నివాసము చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు బయటికి వెళ్ళడు ఆయన. కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారం కనుక పరిశుద్ధాత్ముడు ఎలా చెప్పితే అలాగే నడుచుకోవాలి. పరిశుద్ధ ఆత్మానుసారముగా నడుచుకునుడి. చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది యేసుప్రభుని నమ్ముకొని బాప్తిజం తీసుకున్న తర్వాత. సినిమా చూసి ఎన్ని సంవత్సరాలు అయింది. ఒక్కసారి సినిమా చూస్తే ఏమవుతుందంట? ఒక్కసారి ఎవరు చూడకుండా ఇంట్లోనే టీవీలో పెట్టుకుని సినిమా ఒక్కసారి చూద్దాం, తనివి తీరా ఆనందిద్దాం, ఇంకొకసారి మోను, ఒకసారి చాలు అని అనుకుంటావేమో. ఒకవేళ తప్పు సుమా. ప్రియమైన సహోదర సహోదరి, నువ్వెవరైనా, ఎంతటి వారైనా, ఎంత వయసు వారైనా, దేవుని వాక్యం చెప్తుంది మనం ఎలా క్రీస్తులో నుండి నడుచుకోవాలి. మనం క్రీస్తు నందు నడుచుకోవడానికి మన టాపిక్ ఈరోజు. అనగా దేవుడు చెప్పిన రీతిగా ఏ విధంగా చెప్పాడు? వాక్యానుసారంగా చెప్పాడు. వాక్య మూలముగా మనం నడుచుకోవలసిన వారం అంటున్నాం. కనుక ఆత్మానుసారంగా పరిశుద్ధాత్ముడు ఏమంటాడో. ఎన్ని రోజులైందో కదా సినిమా చూసి, ఎన్ని రోజులైంది కదా సిగరెట్ తాగి, ఎన్ని రోజులైంది కదా పిచ్చాపాటి మాట్లాడుకునేటువంటి ఆలోచనలు మనకు వస్తుంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాము, భూలోకంలో ఉన్నాము, శరీరానుసారం మధ్యలో ఉన్నాం. మనం ఇలాంటి ఆలోచనలు రావని కాదు, వస్తవి. కానీ యేసు ప్రభువునందు విశ్వాసించినటువంటి దేవుని బిడ్డలమైన మనము ఆత్మానుసారముగా నడుచుకోవలసిన వారమై ఉంటున్నాం. పరిశుద్ధాత్ముడు లోపల నుంచి గద్దిస్తూ ఉంటాడు. ఇది నీకు తప్పు, ఇది నీకు తగదు, ఇది నీకు మంచిది కాదు, ఇది వాక్యానుసారం కాదని చెప్పి గద్దిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దానికి లోబడి జీవించడమే ఆత్మానుసారముగా జీవించడం. ఒక్కొక్కసారి అబద్ధం ఆడితే ఏమంటామంటే జస్ట్ ఫర్ జోక్ సేక్ అంటున్నారు, తమాషా చెప్పే లేవా అంటున్నారు. అలా చెప్పొచ్చు బైబిల్లో ఉందా? జోక్ సేక్ కానీ తమాషా కొరకు కానీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మోసం చేయకూడదు, తప్పు. అది ఆత్మానుసారంగా నడిచే పద్ధతి కాదు, దేవునికి ఇష్టమైన పద్ధతి కాదు. కనుక దేవుని బిడ్డల మీద మనము ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఈ రహస్యం మీకు తెలుసా? ఎప్పుడు ఆత్మ కోరింది శరీరానికి ఇష్టపడదు, శరీరం కోరేది ఆత్మకి ఇష్టపడదు, రెండింటికి విరోధంగా ఉంటాయి. మీరు ఏవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఎందుకంటే ఈ కాన్ఫ్లిక్ట్, ఈ విరోధమైన స్వభావం మనకు లోపల ఉన్నది. అందుకని యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం 21వ వచనం మంచి చక్కని మాట ఉన్నది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక శబ్దము నీ
వెనుక నుండి ఒక శబ్దం నీకు నీ చెవులకు వినబడుతుంది. ఏమిటి శబ్దము? ఎక్కడో మైకు పెట్టారా? ఎక్కడో గుళ్ళు చెప్తున్న వాక్యం వింటున్నావా? కాదు, పరిశుద్ధాత్ముడే నీకు బోధిస్తున్నాడు. బిడ్డ, ఇది నీకు తగదు, ఇది తప్పు, ఇది చేయకూడదు, నువ్వు దేవుని బిడ్డ, నువ్వు ఆ స్వరము విని దాని ప్రకారం చేయకుండా మానేయడం. చేయవద్దుగా, చేయమన్నది చేయాలి. అది ఆత్మానుసారంగా నడుచుకునుట అనేటువంటి మాటతో సమానం. కనుక ఆత్మ పరిశుద్ధాత్మ మాట్లాడతాడా? ఎస్, మాట్లాడతాడండి. వాక్యం ద్వారా కొన్నిసార్లు దేవుని యొక్క శబ్దం మాట మనకు వినబడుతుంది. తప్పు బిడ్డ, నువ్వు పోవద్దు, ఈ పని చేయొద్దు, నువ్వు లంచం తీసుకోవద్దు, ప్రమోషన్ రాకపోయినా పర్వాలేదు. ఈ మాటలు ఆత్మ చెప్పేటువంటి మాటలు. హృదయంలో ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉండగా దానికి లోబడాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ మాట చెప్తున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూసి చదువుకుందామండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకునవలెను. మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని చివరిలో అంటాడు పౌలు మహాశయుడు. ఏమండి? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, వాక్ ఇన్ వర్ది మేనర్. మనం 3 విషయాలు చూసినాం ఇంతవరకు. ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. యథార్థముగా నడుచుకోవలసిన వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలుగా మనం, నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం, క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాసులుగా మనము యథార్థముగా నడవలసిన వారమై ఉంటున్నాం. రెండవది, విశ్వాసం వలననే నడుచుకునవలసిన వారమై ఉంటున్నాం. మూడవదిగా, ఆత్మానుసారముగా, పరిశుద్ధాత్ముడు మనలో ఎల్లప్పుడూ నివసిస్తుంటాడండి. ఆయన అప్పుడప్పుడు బయటికి పోవడము, సెలవు తీసుకోవడం అంటూ ఏమీ లేదు. ఆదివారం నాడు గుడిలో ఉన్నప్పుడు ఉంటాడు, ఇంట్లో ఉండడు అనే మాట కాదు. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. కనుక ఆత్మను అనుసరించి ఆత్మ చెప్పినట్టుగా నడుచుకోవాలని. 4వది, ఇప్పుడు మనం చదివినదిగా, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. ఏమని పిలిచారు? మనం ఏమి పిలువబడ్డాం? మనం నీతిమంతులుగా ఉండడానికే పిలువబడినాం. ఆశీర్వాదం కొరకే మనం పిలువబడ్డాం. పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఈ పిలుపునకు తగినట్టుగా. అసలు ఈ మాట మన జ్ఞాపకం ఉందా? దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండవాలని దేవుడి వాక్యంలో వ్రాయబడింది. పరిశుద్ధులుగా ఉండేట్టుగా మీరు పిలువబడ్డారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని, ప్రత్యేకించుకుంటుని అనే వాక్యం మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కనుక ఈ పిలుపునకు తగినట్లుగా. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. చక్కని మాట అండి. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు. మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరును నడుచుకునవలనని ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుట మీకు తెలియను. 3 విషయాలు ఉన్నాయండి దాంట్లోనే. దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి, ప్రతి వారిని హెచ్చరించుకుంటూ ఉండాలి, అందరినీ ధైర్యపరుస్తూ ఉండాలి, సాక్ష్యం చెప్పుకుంటూ మన సాక్ష్యాన్ని వారితో పంచుకుంటూ మనము నడుచుకునవలసిన వారం అంటున్నాం. ఆయన చూడండి, తమాషా కూడా అబద్ధమాడండి, మోసం చేయాలని ఆలోచన కూడా లేదండి ఆయనకి. ఎంత పవిత్రంగా ఉంటాడండి. మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకొక వ్యక్తిని గురించి మనతో మాట్లాడుతుండగా మనం ఏం చేస్తున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త, ఇది దేవుని మాట. మీరు పిలువబడిన పిలుపునకు, మీరు పరిశుద్ధులుగా ఉండేట్టుగా పిలువబడ్డారు. జాగ్రత్తగా ఉన్నాము. మిమ్మును పిలుచుతున్న దేవునికి తగినట్టుగా. ఎవరో స్పంగా కాపరి పాస్టర్ గారికి తగినట్టుగా, మన డాడీకి తగినట్టుగా, మన భర్తకు తగినట్టుగా అని ఇక్కడ రాయబడలేదండి. దేవుని సుమా జాగ్రత్త, దేవునికి తగినట్టుగా. అంటే మనం చూసి దేవుడు ఏమనని షబాష్ బిడ్డ అనాలి. వెరీ గుడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, నా సేవకుడు నీవు మంచివాడని ఎంతోమంది దేవుడి సేవకుని దేవుడు పొగడినాడు, మెచ్చుకున్నాడు, హెచ్చించినాడు. అలాంటి జీవితం మనము జీవించాలి. వాక్ అకార్డింగ్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞల మేరకు మనం నడుచుకోవలసిన వారం అంటున్నా. చివరిగా ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తున్నానండి.
తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయము 2వ వచనం. కాగా మీరేలాగు నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జాగ్రత్తములకు దూరముగా ఉండుటకే దేవుని చిత్తం. ప్రియమైన బిడ్డలారా, మనము దేవునిని సంతోషపెట్టుటకు మనము మంచి ప్రవర్తన లేక జీవితం జీవించాలి, నడుచుకోవాలి. ఏమి చేస్తే దేవునికి సంతోషము? మనం ఎప్పుడైనా ఆలోచన చేసినామా? ఇంట్లో కూర్చొనే మనం టీవీ చూసుకుంటున్నాం. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ని సంతోషపెట్టాలని బయట సినిమా హాల్కి వెళ్తున్నాం. ఇంకొకసారి ఇంకోటేదో చేస్తున్నాం, ఇంకొకటేదో అపవిత్రమైన చేస్తున్నాం, అబద్ధం ఆడుతున్నామా, లేకపోతే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. ఎందుకు? మన స్నేహితులను సంతోషపెట్టడానికి. కానీ ఇక్కడ ఏముందండి? దేవునిని సంతోషపెట్టే పనులు మనం ఎప్పుడైనా ఆలోచన చేసినామా? ఇంట్లో కూర్చొని ఒక గంట సేపు దేవుని వాక్యమును ధ్యానం చేసుకునే జీవితం మనకి ఎప్పుడైనా ఉందా? అలాంటి విషయం మనకి ఎప్పుడైనా జ్ఞాపకం ఉందా? ఎక్కువ సమయం టీవీ ముందర గడుపుతున్నాం. మనం ఏం చూస్తున్నాం? మనం అంటే ఇష్టం వచ్చిన ప్రోగ్రాంలన్నీ వచ్చినవన్నీ చూస్తూనే ఉన్నాం. అదే ఒకవేళ దేవుని సేవకులు చెప్పినట్టు వాక్య ప్రసంగాలు మనం వింటున్నామా? దేవుని బిడ్డలు ఎంతమంది మంచి మంచి పాటలు పాడుతున్నారు, ఆ పాటలు మనం వింటున్నామా? ఏమి చూస్తున్నాం టీవీలో? వీటి ద్వారా దేవునికి సంతోషం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? కొంతమందికి ఎట్లయితే ఆ టీవీకి అతుక్కుపోయింటారండి, గంటల తరబడి టీవీ ముందు కూర్చొని చూస్తున్నారు, వచ్చిన ప్రోగ్రామాన్ని చూస్తున్నారు. ఏమైనా ఇంక వేరే వ్యాపారం ఏమీ లేదు, ఇంకా వేరే పని ఏమీ లేదు. టీవీ ముందు కూర్చున్నది, అక్కడికే ఛాయ్ తెప్పించుకోవడము, అక్కడే ఏదో తినబడా తెచ్చుకోవడం, తినుకుంటూ తాక్కుంటూ సినిమా ఏమి ఇష్టమో అవన్నీ చూసుకుంటూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి సంతోషము కలిగించేటివి మనం నేర్చుకున్నామా? వాటి ప్రకారం మనం నడుచుకుంటున్నామా? తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. కనుక మీరు పరిశుద్ధులగుటయే అనగా జాగ్రత్తముగా దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఈ చిత్తం తెలుసుకున్నామా? అపవిత్రమైన వాటికి, అపవిత్రమైన వాళ్లకు మనం దూరంగా ఉండాలని దేవునికి ఇష్టం. మనం ఎంతసేపు వాళ్ళతోనే ముచ్చట పెట్టుకుంటాం, అలాంటి మాటలే మాట్లాడుకుంటుంటాం. ఎవరి గురించో ఆడిపోసుకుంటున్నాం మనం. ఎంత భయంకరమైన విషయాలు కదా! ఇవన్నీ చేస్తే దేవునికి ఎంత దుఃఖకరమో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 5, 6 కలిసి ఉన్నాయండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానునూ నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. మనం ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకుంటున్నాము, ఆయన వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాము, ఆయన వాక్యం చదువుకుంటున్నాం, ఆయన ఆలయంలోకి వెళ్ళి వాక్యం ధ్యానం చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం. మరి అలవాటప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే మనము కూడా నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. వాక్ యాజ్ జీసస్ వాక్. ఇది చివరి మాట. యేసు ప్రభు ఏ విధంగా నడుచుకున్నాడో మనము కూడా ఆ విధంగానే నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక 6 విషయాలు మనం చెప్పినట్టు జ్ఞాపకం ఉన్నది. ఈ 6 విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. 1, 2 మీరు మర్చిపోయినా తప్పనిసరిగా మనం యథార్థంగా నడుచుకుందాము, విశ్వాసమును బట్టి నడుచుకుందాము, ఆత్మానుసారంగా నడుచుకుందాము, అలాగే దేవుని చేత పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకుందాము, ఆయన ఆజ్ఞల మేరకు నడుచుకుందాము, అలాగే దేవుని సంతోషపరచాలని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. చివరిగా ఆయనందు నిలిచి ఉన్న వారమై, అంటే ఆయన వాక్యం ప్రకారం నడిచేటువంటి వారంగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాము. నిజమైన క్రైస్తవులుగా యేసు ప్రభువును వెంబడించేవారుగా ఉన్నప్పుడు యేసు ప్రభువును లోకానికి చూపించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు క్రీస్తు నందు ఉన్నవారమై ఆయన యందు ఉండి నడుచుకుందామని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన. యేసయ్యా, మీకు స్తోత్రములు. మిమ్మును బట్టి, మీ వాక్యమును బట్టి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యము కొరకు, ఈ తరుణం కొరకు, ఈ మంచి సమయం కొరకు నీకు వందనాలు. మీ వాక్యము శక్తి కలిగినది, మీ వాక్యం పవిత్రమైనది, మీ వాక్యం మాకు మేలు ప్రభువా, మీ వాక్యం మాకు ఆశీర్వాదం. కనుక మేము మీ యందు ఉండి నడుచుకోవాలని మీరు చెప్పారు. కనుక
మీ యందుండి నడుచుకుంటున్నామంటే మీ వాక్యమును అనుసరించి లేక మీ వాక్య ప్రకారం నడుచుకుంటున్నాం అనేటువంటి నమ్మకము, ధైర్యం మాకు ఉండాలని మీరు మాకు బోధించినారు. పరిశుద్ధాత్ముడు చెప్పిన రీతిగా నడుచుకోవడానికి, మీ వాక్య ప్రకారం నడుచుకోవడానికి మాకు నేర్పించమని ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు స్వామి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమెన్.